ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ విచారణకు దానం నాగేందర్ హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇవాల్టితో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగియబోతోంది. దానం నాగేందర్కు పిటిషనర్లుగా పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి వాదనలు పూర్తయ్యాయి. దానం వర్సెస్ మహేశ్వర్ రెడ్డి కేసులో ఇప్పుడు స్పీకర్ వాదనలు వినబోతున్నట్లుగా తెలుస్తోంది. విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేయబోతున్నారు స్పీకర్. దానం కడియం కేసులో ఒకేసారి తీర్పు ఇవ్వబోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కడియంని కూడా విచారించిన నేపథ్యంలో తీర్పు రిజర్వ్లో ఉంది. ఇప్పుడు దానంను కూడా విచారించిన తర్వాత ఇద్దరికి సంబంధించి కడియం అలాగే దానంకి సంబంధించినటువంటి తీర్పులు ఒకేసారి ఇవ్వబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, గతంలో మిగతా పార్టీ మారని ఆరోపణలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ విచారించారు స్పీకర్. అయితే వీరిద్దరి విషయంలో మాత్రం డిలే అయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత 3 వారాల క్రితం సుమారుగా ఫిబ్రవరి 6న ఈ విషయంలో సీరియస్ అవ్వడం, వారిద్దరి విషయంలో కూడా విచారణ పూర్తి చేయాలి, 3 వారాలలోగా మాకు నివేదిక సమర్పించాలని చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత వారిద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం, విచారణ చేయడం మనం చూస్తున్నాం. మరి చివరికి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు వీరిద్దరి విషయంలో అనేదే చాలా కీలకంగా మారింది. ఓవైపు దానం రీసెంట్గా మాట్లాడుతూ, గతంలో కడియం మాట్లాడుతూ నాకు ఇదే చివరి ఎన్నిక, నేను ఎప్పుడు భయపడినని చెప్పి మాట్లాడారు. మరోవైపు దానం కూడా అలాగే మాట్లాడడాన్ని మనం చూసాం. రీసెంట్గా మాట్లాడుతూ కేసీఆర్ మంచి నాయకుడు అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బాగా పరిపాలన జరుగుతోంది, అభివృద్ధి జరుగుతోంది అని చెప్తూనే నిజంగా నేను రాజీనామాకి ఎప్పుడు భయపడను, రాజీనామా చేయాల్సి వస్తే చేస్తాను, అవతల ఏదో పెద్ద పెద్ద వాళ్ళని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారసుల్ని, నేను ఎప్పుడు అలాంటి వాటికి భయపడను, నిజంగా కొట్లాటకు వస్తే నేను బాగా గట్టిగా కొట్లాడగలుగుతా అని చెప్పి మాట్లాడడాన్ని మనం చూసాం. సో చాలామంది అనుకునేది కడియం అలాగే దానం వీరిద్దరి విషయంలో వీరిద్దరి సీట్లలో ఖచ్చితంగా మరొకసారి ఎన్నిక జరిగే అవకాశం ఉందని చాలామంది అనుకుంటూ వస్తున్నారు. వీరిద్దరు రాజీనామా చేస్తారనే చర్చ జరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, డీటెయిల్స్ తెలుసుకుందాం. సతీష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సతీష్, దానం కడియం ఇద్దరి విషయంలో ఏ నిర్ణయం రాబోతుంది అనే ఉత్కంఠ చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పుడు దానంకి సంబంధించిన విచారణకి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఎలాంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయి, ఏం జరిగే అవకాశం ఉంది రాజకీయంగా వీరిద్దరి విషయాల్లో? ఎస్ నందు, పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ తుది ఘట్టానికి చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది, ఇటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ విచారణ కూడా పూర్తయింది, మొత్తం 9 మంది ఎమ్మెల్యేల విచారణ కూడా పూర్తయింది. ఈరోజు ఇటు దానం నాగేందర్ విచారణ అయితే నడుస్తూ ఉంది. మరి ఇప్పటికే ఇటు స్పీకర్ ఛాంబర్లో ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. ఇటు దానం నాగేందర్పై కూడా మరి బీజేపీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్లు కూడా మరి విచారణ కూడా హాజరయ్యారు. మరి నిన్ననే ఇటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు కూడా విచారణ ఆర్గ్యుమెంట్స్ అయితే పూర్తయింది. మరి దానం నాగేందర్ విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా చాలా చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరి ఎమ్మెల్యేకు అనర్హత వేటు వేస్తారా లేదా అనేపైనే ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 3-4 నెలల నుంచి కూడా ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మరి మొదటగా 8 మంది ఎమ్మెల్యేలు కూడా విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మరి వాళ్ళు ఎలాంటిగా అంటే ఎక్కడ కూడా పార్టీ చేంజ్ కాలేదు, మరి ఎవిడెన్స్ పూర్తిగా లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేసి మరి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి లాస్ట్ వీకే ఇటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ విచారణ కూడా పూర్తయింది. మరి అయిన విషయంలో కూడా తీర్పు అయితే రిజర్వ్లో పెట్టారు. మరి ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ అయితే స్టార్ట్ అయింది. మరి 2:30కు విచారణ స్టార్ట్ అయింది. మరి దాదాపుగా 2 గంటల పైగా విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటికే ఇటు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధించిన అడ్వకేట్లు అయితే మరి ఆర్గ్యుమెంట్స్ అయితే చేస్తున్నారు. మరి మేజర్గా ఒకటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరి ఆయన పార్టీ ఫిరాయించారు, మరి బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా ఒక ఆరోపణ ఉంది. మరి ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. మరి అందులో ఒకవైపు బీఆర్ఎస్ బీఫామ్ మీద మరి ఎమ్మెల్యే గెలుపొంది, మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి మరోవైపు ఇటు కాంగ్రెస్ బీఫామ్ మీద మరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి మరి ఆయన పైన ఈ యొక్క ఎవిడెన్స్ ఆధారంగా మరి ఆయనపై అనర్హత వేటు వేయాలని మరి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం ఇరు వాదనలు అయితే మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే వింటున్నారు. మరి ఈ విషయంలో ఆయనపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఈ రోజు మాత్రం ఓన్లీ విచారణ మాత్రం ఉంటుంది. మరి తీర్పు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఇటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే
కడియం సిఆర్ విచారణ అయితే పూర్తయింది. మరి అయిన తీర్పును కూడా రిజర్వ్లో పెట్టారు కాబట్టి మరి ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. మరి ఇప్పటికే ఈరోజు ఒక వీక్ గడువు అయితే ముగిసింది. మరి ఈ నెల 20 లోపు మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని తెలిపాల్సి ఉంటుంది. మరి ఆ నిర్ణయం తెలిపిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ కానీ మరి ఇతర ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కానీ వాళ్ళంతా కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. మరి వాళ్ళందరినీ అనర్హత వేటు వేయాలి. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వాళ్ళు కండువ కప్పుకున్నారు. అందులో కాంగ్రెస్ కండువ ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కూడా పలుమార్లు కలిశారు అని కూడా ఎవిడెన్స్ చూపించినప్పుడు కూడా ఎక్కడ కూడా రాతపూర్వకంగా లేదనే విషయాన్ని కూడా స్పీకర్ స్పష్టం చేసి మరి ఎలాంటి ఎవిడెన్స్ లేదని కూడా మరి మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కడియం సిఆర్ విషయంలో మాత్రం ఆయన కూడా క్లీన్ చిట్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎమ్మెల్యే దాన నాగేందర్ విషయంలో మాత్రం కొంతవరకు అయితే మరి ఏ నిర్ణయం తీసుకుంటారు, మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి గవర్నమెంట్కు పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటారా లేదంటే అగ్నిస్ట్ తీసుకుంటారా చూడాలి. మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా కొంతవరకు చర్చించడం అవుతుంది. కొంతవరకు ఉద్గత నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుందా లేదో చూడాలి. ఎందుకంటే మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ మాత్రం మరి ఆయన ఒక పార్టీ మీద గెలిచి మరో పార్టీ మీద చేరినట్టు ఒక ఆరోపణ అవుతుంది. మరోవైపు కాంగ్రెస్ బీఫామ్ మీద ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి మరి ఇక ఈ ఆర్గ్యుమెంట్స్ అయితే బలంగా వినిపిస్తున్నారు. అంటే మొన్న ఇటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించి తరపు వాదనలు కూడా వినిపించారు వాళ్ళ అడ్వకేట్లు. మరి ఈరోజు ఏలటి మహేశ్వర రెడ్డికి సంబంధించి అడ్వకేట్లు కూడా వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి మరి ఈ విషయంలో మరి స్పీకర్ ఏమైనా కొత్తగా నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఖైరతాబాద్కి ఉప ఎన్నిక వస్తుందా రాదా చూడాలి. మరి ఈ విషయంపై కూడా మరి ఒకవేళ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇప్పించినప్పటికీ మరి ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదంటున్నారు. వాళ్ళు మాత్రం సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తాం, మరి సుప్రీంకోర్టు ఫైనల్ చేస్తుందా లేదంటే స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం ఉంటుందో చూడాలి. మరి ఈ విషయంలో మాత్రం ఏం జరగబోతున్నది కూడా కొంతవరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు దాదాపుగా 2 గంటలుగా మరి దాన నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు వచ్చారు. మరోవైపు ఇటు ఏలేటి మహేశ్వర రెడ్డి సంబంధించి అడ్వకేట్లు రావడం జరిగింది కాబట్టి మరి వాళ్ళ వాదనలు అయితే వినిపిస్తున్నారు. మరి ఈ విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరి ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నది కూడా కొంతవరకు చర్చించమవుతుందని చెప్పుకోవచ్చు. నందు అంటే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని కొన్ని ఏదో ప్రూఫ్స్ చూపించడం అండ్ ఓవరాల్గా బీఆర్ఎస్కి ఇష్టమైనటువంటి తీర్పులు పెద్దగా వచ్చినట్లుగా కనిపించలేదు ఎక్కడా కూడా. అంటే బీఆర్ఎస్ దేనికోసం అయితే ప్రయత్నించిందో అనర్హతల కోసం అలాంటి తీర్పులు రాని పరిస్థితుల్లో ఇప్పుడు దానంలాగా ఆల్రెడీ పోటీ కూడా చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ప్రత్యేకమైన తీర్పు మిగతా వాళ్ళకు వచ్చినట్టు వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్, నిజానికైతే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మేజర్గా మాత్రం దాన నాగేందర్ ఆయనే కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి మరి దాన్నే ప్రధానంగా ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం ఏం తీసుకుంటారు, మరి ఆయనపై అనర్హత వేటు వేస్తే మాత్రం ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుంది. మరి చూడాలి. మరి ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా అంటే రాతపూర్వకంగా మేము పార్టీ చేంజ్ అయినామని ఇస్తేనే మాత్రమే దాన్ని ఆధారంగా తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో చెప్పారు కాబట్టి ఆ రకంగా మరి ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేకపోవడంతోనే మరి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఆ వెసులుబాటు లేదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఉంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరో పార్టీలోకి జంప్ కావడం కానీ తర్వాత కాంగ్రెస్ బీఫామ్ మీద ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి మరి దీన్నే ప్రధానంగా ఎవిడెన్స్గా ముందుంచారు. ఇక్కడ ఏలటి మహేశ్వర రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు కానీ లేకపోతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు కానీ ఉంచారు కాబట్టి మరి ఈ విషయంలో కొంతవరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి ఆయన మాత్రం తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు ఈ కేసు. మరి ఈ విషయంలో మరి గవర్నమెంట్ అగెనిస్ట్గా డిసిజన్ తీసుకుంటారా లేదంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేపై వేటు వేస్తారా చూడాలి. మరి గతంలోనే మరి చాలాసార్లు మనం ఎమ్మెల్యే దాన నాగేందర్ని కూడా అడిగినప్పుడు మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను, మరి తను మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని కూడా ఆయన ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మొదటి నుంచి కూడా కొంతమంది పార్టీ చేంజ్ అయినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఇటు అరకపూడి గాంధీ కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ కూడా వాళ్ళు కూడా చెప్పారు తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పారు గతంలో కొంతమంది ప్రెస్ మీట్లో కూడా. కానీ తర్వాత ప్లేట్ ఫిరాయించి తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుందని చెప్పారు. మరి అక్కడ ఎవిడెన్స్ లేకపోవడంతో అంటే ఓన్లీ ఫొటోస్ను వీడియోస్ని ఎవిడెన్స్గా పరిగణించాం, ఓన్లీ రాతపూర్వకంగా ఉంటేనే ఎవిడెన్స్గా పరిగణిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయం చెప్పారు. మరి మిగతా 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఇక్కడ
మరి కడియం సిఆర్ విషయంలో కూడా క్లీన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కూడా చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు, తను బీఆర్ఎస్ పార్టీలో లేను, కాంగ్రెస్లో ఉన్నాను. మరి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి తను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కూడా కొంతమంది వీడియో రికార్డు చూపించారు. అయినప్పుడు కూడా ఆయనకు సంబంధించిన కేసు విచారణ అయితే పూర్తిగా అయింది. మరి ఆయనపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఇక్కడ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్, మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారా నాగేందర్ విషయంలో మాత్రం తీర్పు ఈరోజు అయితే రిజర్వ్ చేసి మరి ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి 2 వీక్స్లో మేబీ నెక్స్ట్ వీక్లో మరి ఈ యొక్క విచారణపై కూడా తన తీర్పును తుది నిర్ణయాన్ని కూడా స్పీకర్ చెప్పే అవకాశం ఉంది. మరి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చర్చ అవుతుంది. మరి దారా నాగేందర్ విషయంలో మాత్రం వెయిట్ వేసే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి మరి ఈ విషయంలో